తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. గత వారం రోజులుగా కూడా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ, అంతేకాకుండా వచ్చే 4-5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. పూర్తిగా కూడా చూసుకుంటే ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 41 వరకు 44 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కూడా చూసుకుంటే 43 వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల పాటు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక వేడిగాలు ఎక్కడైతే వీస్తున్నాయో అక్కడ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. పూర్తిగా కూడా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కూడా పూర్తిగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఆ ప్రాంతంలో బయటికి రాకపోవడం మంచిదని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా చూసుకుంటే 2 గంటల ప్రాంతం వరకు కూడా రోడ్లపైన చాలా తక్కువ మంది కనిపిస్తుంది ఆ పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా చాలా వేడి తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది. ఒకవైపు ఉక్కపోత, అలాగే గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న సమయంలో కూడా పూర్తిగా ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మే నెలలో ఏదైతే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఉన్నాయో అదే ఏప్రిల్ నెలలో నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎక్కడైతే ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ వంటి ప్రాంతాలు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. అయితే ఆ ప్రాంతాల్లో 45 దాటే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఏదైతే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఉన్నాయో 43 డిగ్రీల వరకు, అవి పూర్తిగా కూడా రాత్రి వేళల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా పొల్యూషన్ ఉండడం కారణంగా కాంక్రీట్ నుంచి వేడి జనరేట్ అవుతూ ఉండడంతో రాత్రి వేళల్లో కూడా ఏదైతే సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఎవరైతే బయటకు వస్తూ ఉన్నారో వాళ్ళు నూలు వస్త్రాలు ధరించడం కానీ, గొడుగు కానీ ధరించడం కానీ ఇవన్నీ చేయాలని కూడా సూచిస్తున్నారు. పూర్తిగా జాగ్రత్త వహించాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వడదెబ్బ తాకే అవకాశం ఉండడంతో జాగ్రత్త తీసుకొని ప్రజలంతా కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. గ్రేసీ, ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోయేటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాణుడు సెగలు కక్కుతున్నాడు. ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందికర వాతావరణం ఏ ప్రాంతంలో చూసినా కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం కూడా అత్యధికంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే జనం బయటకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 11 గంటలు దాటిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఒకవైపు ఎండలు పెద్ద ఎత్తున మండిపోతున్నటువంటి తరుణంలోనే ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో సాయంత్రం పూట్ల తేలికపాటి జల్లులు అక్కడక్కడ పడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇటు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నంద్యాల వంటి ప్రాంతాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నాయి. గుంటూరు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఉక్కపోత వాతావరణం, అలాగే ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపథ్యంలో వృద్ధులు కానీ లేకపోతే గర్భిణీలు, చిన్నపిల్లల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. రేపటి నుంచి కూడా కొన్ని మండలాల్లో దాదాపు తీవ్ర వడగాల్పులు ఉండబోతున్నాయి. మరికొన్ని మండలాల్లో వడగాలులు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనేటువంటి హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గడిచిన వారం 10 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వచ్చేటువంటి 2 రోజుల తర్వాత బాణుడి ప్రతాపం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా తీవ్ర వేసవి అంతా కూడా మే నెలలో ఉంటుంది. కానీ ఏప్రిల్ నెల 2వ వారం నుంచే సెగలు కక్కుతున్నటువంటి బాణుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పక తప్పదు. మే నెల అంటే ఏప్రిల్ నెలలోనే ఈ రకమైనటువంటి ఉక్కపోత వాతావరణం, ఇబ్బందికర వాతావరణం ఉంటే మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తారాస్థాయికి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం
ఎల్నినో ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో వర్షాలు కూడా తక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు ప్రారంభం కూడా కాస్త ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ప్రజలంతా ఎండ తీవ్రతకు బలి కావాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా కనిపిస్తూ ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనే సూచనలు, హెచ్చరికల నడుమ భానుడి బగబగలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి.